హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజైతే ఈవినింగ్ వ్లాగ్ అయితే చూపించేస్తున్నాను. మా డిన్నర్ స్పెషల్ ఏందో రెడీ చేసి చూపిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసేయండి. మిద్దపైకి వెళ్ళైతే సొరకాయ అయితే తెంపుకొని వచ్చానండి. సొరకాయ తెంపిన తర్వాత దాన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినప్పుడు వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి. ఎంతమంది సొరకాయని కట్ చేసినప్పుడు పొట్టు పడేయకుండా అలాగే కర్రీ చేసుకుంటారో చెప్పండి. నేనైతే సొరకాయ పొట్టు అయితే పడేయనండి, అలాగే తాలింపులో వేసి చేస్తాను. అది లేత సొరకాయ కాబట్టి నేనైతే వేసానండి. అదే ముదిరిపోయిన సొరకాయ అయితే మనం వేసామంటే గరుగ్ గరుగ్గా ఉంటుంది. అది మనం కర్రీ చేసినా కానీ టేస్ట్ అనేది ఉండదండి. ఈరోజు మళ్ళీ కిట్టు గురించి అయితే మాట్లాడుకుందామండి. కిట్టు గురించి నిన్న వీడియో చేసి పెట్టానండి. చాలామంది చూసి మంచిగా కామెంట్లు అయితే పెట్టారు, కానీ కొంతమంది అయితే బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టారండి. బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళని నేను ఏమనట్లేదు, మంచి కామెంట్ పెట్టిన వాళ్ళని నేను ఏమనట్లేదు. కాకపోతే అక్కడ చిన్న పాప ప్రాబ్లంలో ఉంది అని అన్నారు కదండి, అందుకనేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ ఆ కిట్టుని ఆ పాపను చూపించమని అడిగాను. ఒక వీడియో తీసి పెట్టమని అడిగానండి, కానీ కిట్టు అయితే వీడియో తీసి పెట్టలేదు. నేనేదో కిట్టు గురించి బ్యాడ్గా చేసి బ్యాడ్ మాటలు మాట్లాడుతున్నానని బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టిర్రు. పెట్టుకున్నా పర్వాలేదు లేండి, అది మీ చెయ్యి కదా. మీరు నా ఛానల్కి వచ్చి నా వీడియో చూసి మీరు ఇష్టం వచ్చినట్టు రాతలు అయితే రాస్తారు కదా. మీరు రాసిన ఆ రాతల్ని నేను ఈజీగా చెడిపోయచ్చు. నేను పబ్లిక్లో అయితే ఉంచాను కదా. చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అందరికీ రియాక్ట్ అవ్వాల్సిన అంత అవసరం లేదు. నీకు నేను సమాధానం చెప్పాల్సినంత అవసరం కూడా లేదమ్మా తల్లి. నీదేదో నువ్వు చూసుకో. నువ్వు నా జోలికి రా, మాకు నేను నీ జోలికి రాను. అనవసరంగా నువ్వు నన్ను తిట్టమాకు. నన్ను తిట్టి నువ్వు ఇంకా 4 మాటలు ఎక్కువగా తిట్లు తినమాకు, సరేనా? నీకు చేతనైన పని నువ్వు చేసుకో, నాకు చేతనైనంత వరకు పని చేసి నేను చూపిస్తాను వీడియోలో, సరేనా? నీ ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి చూసుకో, అసలు వీడియోస్ ఎలా ఉన్నాయో నీకు తెలుస్తుంది. నీ ఛానల్లో వీడియోలు చూసుకున్న తర్వాత నా ఛానల్కి వచ్చి నువ్వు కామెంట్ అనేది చెయ్యి. నువ్వు ఆ బ్యాడ్ కామెంట్ పెడితే ఆ కామెంట్ని నీ స్క్రీన్ షాట్ తీసుకొని నీ కామెంట్ని తీసుకొని ఆ కామెంటు హైలైట్ చేస్తూ నేను మాటలంటే నీకు నాకు తేడా ఏముంటుంది? నాకేముండదు కదా. అయినా నాకు అవసరం లేదు. నీ ఛానల్నేమో నా ఛానల్లో నేను చెప్పలేదు అనేసి కోపం మీద నువ్వు ఆ బ్యాడ్ కామెంట్స్ అనేది పెడుతున్నావు. అసలు నువ్వెవరు? నా అక్కవా, చెల్లివా, నా వదినవా, లేకపోతే నా ఫ్రెండ్వా, లేకపోతే నా ఇంటి పక్కన అవ్వా నీ ఛానల్ నా దాంట్లో ప్రమోట్ చేయడానికి? అసలు నేను ఛానల్ ప్రమోట్ చేస్తాను అని చెప్పాను నీకు? నేను చెప్పలేదు కదా, ఎక్కడ నేను ఏ వీడియోస్లో కూడా చెప్పలేదు. నాకే నా తంటాలు పడితే వ్యూస్ అంత మాత్రం వస్తున్నాయి. నాది వేలల్లో లక్షల్లో రావట్లేదు. అలాంటప్పుడు నీ ఛానల్ని నా ఛానల్లో ఏమని చెప్పను? నాకే అసలు ఏం లేదు, నీకేం పెట్టను అక్కడ? ఫ్రెండ్స్ ఎవరిని అనట్లేదు. ఒక ఆవిడ నన్ను ఛానల్ ప్రమోట్ చేయమని అడిగింది. చేయమని అడిగితే నేను చెయ్యను, నాకు వ్యూస్ రావట్లేదు, నేను చేసి ఏం ప్రయోజనం, నీకు అసలు ఎవరు రారు, వేస్ట్ అని అన్నాను. కొన్ని సలహాలు అయితే ఇచ్చాను. ఇలా షార్ట్ వీడియోలు చేసుకో, సబ్స్క్రైబర్లు వస్తారు, అలాగే మంచి మంచి కంటెంట్ చేస్తూ ఉంటే మిలియన్స్లోకి వెళ్తూ ఉంటుంది, అవి చేసుకో, ఏం కాదు. నాకంటే ఎలాగో చేత కావట్లేదు కాబట్టి నేను ఈ పిచ్చి వీడియోలు పెట్టి ఎలా అలా నెట్టుకొని వస్తున్నాను యూట్యూబ్ ఛానల్ని. నీకేమైంది? తెలివి ఉంది, చదువు ఉంది, అందం ఉంది, అన్నీ ఉన్నాయి కదా, మంచిగా నువ్వు చేసుకో వీడియోస్ అని చెప్పాను. కాదు నువ్వు నా ఛానల్కి ప్రమోట్ చేస్తావా చేయవా అని అన్నది. నేను చెయ్యనురా, సారీ, నువ్వేమన్నా అనుకో, నువ్వు నాకు మెసేజ్ చేయమాకని నేను చెప్పేశానండి. తను నా ఛానల్కి వచ్చి చాలా బ్యాడ్ కామెంట్స్ అయితే పెడుతుంది ఇప్పటి వరకు. ఒక్క వీడియో 2 వీడియోలు కాదు, చాలా వీడియోస్కి కామెంట్లు పెడుతూనే ఉంది. నిన్న కిట్టు వీడియో చేశాను. కిట్టు వీడియోలో నేను వల్గర్గా ఏం మాట్లాడలేదు. ఆ కిట్టు వీడియోలో కిట్టు మీ పసిపాపలు కింద పడ్డారు అని అన్నావు కదా,
ఆ పిల్లలు పడ్డప్పుడు నువ్వైతే చూపించలేదు. ఉయ్యాలైతే అక్కడ ఖరాబ్ అయిపోయింది, మొత్తం కనిపిస్తుంది. ఆ ఉయ్యాల పక్కకు పెట్టేసి నువ్వు హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చి పిల్లలకి పాల డబ్బా కలుపుకొని పోతున్నావు అని అన్నావు కదా. 8 నిమిషాల వీడియో తీయడానికి టైం ఉంది కానీ ఒక్క నిమిషంలో ఆ పాపను చూపిస్తే ఇదంతా గోల ఉండదు కదా అని చెప్పానండి. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చూడండి. బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయని చాలా అంటే చాలా ఏడుస్తుండండి. ఆ బ్యాడ్ కామెంట్స్ రాకుండా ఉండాలంటే కిట్టు ఫస్ట్ మీ పాపను చూపి, ఆ తర్వాత నీకు బ్యాడ్ కామెంట్స్ అనేది ఏమి రావు. అలాగే మంచి మంచి వీడియోస్ చెయ్యి, నీకు బాగా ఫాలోయింగ్ అనేది ఉన్నది కాబట్టి మంచి కంటెంట్ తీసుకొని చెయ్యి. మాకు ఫాలోయింగ్ లేదు కాబట్టి ఏం చేసినా అవే వస్తున్నాయి, అందుకనేసి మేమైతే చేయట్లేదు, మాకైతే వ్యూస్ రావట్లేదని నేను అన్నానండి. ఆమె ఏందో ఫీల్ అయిపోయి పెద్ద నేను సెలబ్రిటీని అన్నట్టుగా ఫీల్ అయిపోయి నన్ను పట్టించుకోవట్లేదు, చేయట్లేదు, ఏందో ఇష్టం వచ్చినట్టు రాతలన్నీ రాస్తూనే ఉంది. కానీ నేను అవి ఎక్కడా హైలైట్ చేసి ఎవరికి చూపించట్లేదు. నువ్వు ఇప్పుడు కామెంట్ చేసినా కానీ నేను చూపించనమ్మా నిన్ను. నీ ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేసుకో, నేను పట్టించుకోను, నాకు అవసరం కూడా లేదు. నన్ను చూసి ఇష్టపడి వచ్చిన వాళ్ళే నాకు చాలు, అంతేనా. నేనంటే కిట్టు గురించి మాట్లాడొద్దంట. కిట్టు గురించి నేను ఎందుకు మాట్లాడొద్దు చెప్పు. ఆ తమ్ముడు వచ్చి నాకేమైనా చెప్పిండా మాట్లాడొద్దు అక్క నా గురించి అని? ఆ తమ్ముడు చెప్తే నేను మాట్లాడకుండా ఉంటా కిట్టు గురించి. ఎవరూ చెప్పలేదు కదా కిట్టు గురించి మాట్లాడొద్దని. అది నా ఇష్టం. మిగతా వాళ్ళకు కూడా పోయి చెప్పొచ్చుగా నువ్వు కిట్టు గురించి మాట్లాడొద్దని. అది నా ఇష్టం, నా ఛానల్లో నేను మాట్లాడుకుంటా. కిట్టు నేను ఎక్కడ బ్యాడ్ చేయలేదు, బ్యాడ్గా చూపించలేదు. కిట్టు పాప కింద పడి దెబ్బలు తాకినాయి అని అన్నాడు, అందుకనేసి నేను కిట్టు నువ్వు ఒక వీడియో తీసి పెట్టు, అప్పుడు నిన్ను ఎవరు ఏమీ అనరు, బ్యాడ్ కామెంట్స్ అనేది రాదు అని చెప్పాను. కిట్టు చాలా అంటే చాలా బాధపడుతున్నావు కిట్టు. నువ్వు వీడియో ముందుకు వచ్చేటప్పుడు ఒకసారి వెనక ముందు చూసుకొని ఏడుగు తమ్ముడు. ఆ విధంగా నువ్వు ఇష్టం వచ్చినట్టు ఏడిస్తే పక్కన వాళ్ళకి అలసిచ్చినట్టే కదా. నువ్వు ఎందుకు ఏడుస్తావు కిట్టు? అలా ఏడవ మాకు. వీడియో ముందుకొచ్చి ధైర్యంగా నీ పాపను అనేది చూపించిన తర్వాత అప్పుడు బ్యాడ్ కామెంట్స్ వస్తే అప్పుడు మాట్లాడు. నువ్వు నీ పాపను చూపించిన తర్వాత ఈ బ్యాడ్ కామెంట్స్కి ఒక ఫుల్ స్టాప్ అనేది పెట్టు, సరేనా కిట్టు? పాప ఎలా ఉందో తెలవట్లేదు, ఎవరూ చెప్పట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరికైనా ఆ పాప గురించి తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. డిన్నర్ అయితే ప్రిపేర్ అయిపోయింది, చూశారు కదా. సొరకాయ కర్రీ చేశాను, అలాగే చపాతీలు చేశాను, అలాగే కొద్దిగా రైస్ కూడా ఉండానండి. మనిషికి 2 చపాతీలు తిన్న తర్వాత కొద్దిగా రైస్ అయితే తింటారు పెరుగు వేసుకొని. బాబుకి అయితే పెట్టించేసాను. బాబుకి ఏంది ఆ ప్లేట్లో పెట్టించారు అని మళ్ళీ మీరు అనుకోవచ్చు. ఆ ప్లేట్లో పెడితేనే పడేయకుండా నీట్గా తింటాడండి, అందుకే అందులో పెట్టించాను మరి.